ఉత్తర భారతంలో వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో వరదలు తగ్గుతున్నాయి. అయితే వరుణుడు పూర్తిగా శాంతించాడని అనుకోవడానికి లేదని అంటోంది వాతావరణ శాఖ. ఇక తెలుగు రాష్ట్రాలకు రాబోయే 4 రోజుల్లో అల్పపీడనం వల్ల వర్ష సూచన కనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలో మొన్నటి వరకు విపరీతమైన వానలు కురిశాయి. పలు చోట్ల నదులు ఉప్పొంగి ప్రవహించాయి. హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. వారణాసిలోనూ వాతావరణం మెరుగుపడింది. జనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు ఓ కుటుంబం కొట్టుకుపోయింది. బాధిత కుటుంబంలోని వికలాంగుడు మాత్రమే వరద నుంచి తప్పించుకోగలిగాడు. హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వానలు తప్పవని వాతావరణ శాఖ అంటోంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్రలోనూ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాలో వానలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. తీరం వెంబడి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.